అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఒక స్పెషల్ నారాయణుడి కలెక్షన్ అనమాట, విష్ణుమూర్తి కలెక్షను. సో ఇది వర్క్ అనేది మనకి కొంచెం నేపాలీ స్ట్రక్చర్ అయితే ఇందులో కలుస్తుంది. సో ఇక్కడ చూస్తే శంఖచక్ర డిజైన్ అనేది చాలా చాలా యూనిక్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి నారాయణుడు ఒక ముఖాకృతి, తర్వాత ఆయన కన్నులు కానీ, ఆయన ముక్కు కానీ, పెదాలు కానీ, తర్వాత కిరీట అలంకారం అంటే మనకి ద్రవిడ సాంప్రదాయానికి కొంచెం నేపాలీ ట్రెడిషన్కి యూనిక్గా ఉంటుంది అనమాట. రెండు మనకి కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఆయన పీఠం దగ్గర నుంచి చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ గరుడాల్ వారు ఉన్నారు. సో ఎదర పీఠం ముందు ఆ గరుడాల పైన నారాయణుడు అనమాట. సో ఆ గెద డిజైనింగ్ కానీ, స్వామివారు వేళ్ళుకున్న ఉంగరాలు, ఆ గెదని ధరించిన విధానం కానీ, అలాగే ఆయన పంచ డిజైనింగ్ చూడండి మీకు ఎంత అలంకారంగా ఉందో అక్కడ. అలాగే ఆయన నడుముకి కీర్తిమూకుడుతో కూడిన నగలు అంటే ఆభరణాలు, అలాగే ఆయన ఛాతీ కంఠహారాలు. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. మనకి హైట్ కూడా వచ్చేటప్పటికి 14 నుంచి 15 అంగుళాలు వస్తుందన్నమాట. నారాయణుడి విగ్రహం చక్కగా మన నిత్య పూజకి, నిత్య అభిషేకానికి, అలాగే విష్ణు సహస్రనామం పారాయణం ఉమ్మడిగా అంటే ఒక 10 మంది 20 మంది కలిసి పారాయణం చేసుకోవడానికి, తర్వాత మనకి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో వినియోగించుకోవడానికి అన్ని రకాలుగా కూడా చాలా చాలా యూనిక్ ప్యాటర్న్తో వస్తున్న నారాయణుడి విగ్రహం అనమాట. సో ఇదొక కలెక్షన్.